హాయ్ అండి. ఈరోజు నేను మా ఏడబడిస వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా ఏడబడిస ఏం చేస్తుందంటే చూద్దాం మనం. వదినా బాగున్నావా? ఏం కూర వండుతున్నా? కందకూర భలే కోసావు వదినా. టమాటా ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. కంద ముక్కలు బాగా కోసావు, కేక ముక్కల్లాగా. బాగుంటుందా కందకూర? బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు దాకా వండలేదు కదా నా కందకూర. నాకు చాలా ఇష్టం కందకూర అంటే. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసావా? సరే అయితే మగ్గనిద్దాం. అయితే ఉప్పు వదినా, పసుపు, మా ఎడబడి పువ్వులు కోసేసి వండించిందండి. కట్టుకోమందండి, నేను కట్టుకుంటున్నాను. రేపు ఫంక్షన్కి వెళ్తున్నారా? అవును వదినా, గౌరవం పుట్టినరోజు ఉంది రేపు వద్దండి. వస్తావా? వస్తాను. సరే అయితే వెళ్దాం. అయితే పువ్వులు రాత్రి కోసాను, ఫ్రెష్గా ఉన్నాయి. ఏ బాగుంది. టమాటాలు చక్కగా మగ్గిపోయి మగ్గినాయో లేదో చూద్దాం. సరే వదిన, మగ్గిపోయి కంద ముక్కలు వేసేసుకుంటాం. బాగా మగ్గినాయి వదినా. ఈసారి వాళ్ళకి చెల్లి వాళ్ళకి కంద చెట్టు ఉంటుంది. కంద తీసినప్పుడు నువ్వు వండుదు కానీ. సరే వదిన. మీరు అసలు ఎప్పుడు తినలేదు? అసలు ఎప్పుడు తినలేదు మేము. నేను ఎప్పుడు వండుతాను కంద కూర అంటే ఇస్తాను. చక్కగా కంద అన్ని మగ్గిపోయి కారం అయితే వేసేసుకుందాము. మగ్గిపోయి వదినా వాటినాడు మీ మనవాడు. మగ్గిపోయి వదినా, బాగా మగ్గిపోయి. ఇది కారం చూసాడు ఎంత ఎర్రకుందో, ఆడిచ్చిన కారం. బాగుంది, కారం ఎర్రగా ఉంది వదిన. ఉడిపోయలేదు వదిన. మళ్ళీ మనకు నీళ్ళతో ఉడిపోయిన తర్వాత చూసి పులుపు పోసేసుకుంటారు. అదే కూర చూడు చక్కగా దగ్గరికి వచ్చేసింది. దుంపలు చక్కగా మెత్తగా ఉడికిపోయి చాలా బాగుంటాయి. మనకి కందకూర కొంచెం పులుసులాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇగురు బాగుంటుంది వదినా. ఇగురు బాగానే ఉంటుంది. అయితే పూర్వకాలం పెద్దవాళ్ళు పులుసులో పెట్టుకునేవారా? కూర ఉడికింది చూద్దాం. సరే వదిన. చక్కగా ఉంది, బాగుంది కూర. ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా మనం గ్యాస్ కట్టేసుకుందాం. సరే వదిన.
ఏంటి పాలా? కాఫీ పెడతా. నేను వచ్చినాను కాఫీ పెడుతున్నావా? ఇష్టమా నీకు? కాఫీ స్ట్రాంగ్గా ఇష్టమా లైట్గా ఇష్టమా? స్ట్రాంగ్గానే ఇష్టం వదిన. నీకు? నాకంతే. స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది కాఫీ. నేను ఒక కప్పుకి ఇది ఒకటి వేసేసుకుంటాను. ఓ ప్యాకెటే? చూడు ఇలా స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుంటుంది. అవును వదిన. టీ అయినా మనకు స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది. తీసుకో అజయ్, ఇదిగో కాఫీ. ఎక్కడికి రా. ఇదిగోండి మా ఆడపడుచు కందకూర ఉండిందండి. ఇప్పుడు తిని మేము టేస్ట్ చూసి చెప్తామండి మీకు. ఎలా ఉందా చూడండి. బాగుంది, సూపర్ ఉంది. చాలా బాగుందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం కందకూర తినడం అయితే మా ఆడపడుచు అయితే చాలా బాగుంది. చాలా వదినా, ఈ తమలపాకు చెట్టేనా? మా బాబు వాడు ఉన్నాడు కదా, బాబు వాడికి రొబ్బ పట్టేసినప్పుడు ఈ తమలపాకి వీక్స్ ఇలా రాసేసి మనం వీక్స్ రాసేసి మనం పొయ్యి మీద ఇలాగా కొంచెం నొప్పులు పొయ్యి మీద అయిన పట్ల గ్యాస్ కాడ ఈటు చూపించేసి ఇలా గుమ్మలకి పెట్టేసి ఇక్కడ హౌస్ కోట్ పెట్టేసి చక్కగా రొంప 2 రోజులు తగ్గిపోతుంది. చిన్నపిల్లలకా? అయితే మంచిదా అంటావు తమలపాకు? మంచిగా చేశాడు అన్నీ. ఇది ఇదిగో హౌస్ కోటి ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటే పిల్లలకి తగ్గిపోతుంది. మనకి దగ్గు వచ్చినప్పుడు కూడా మనం ఈ తమలపాకు నైట్ పూట నొసొచ్చేది, తమలపాకు నవ్వులేసేసి చక్కగా రసం మింగుకుంటే అలా పడుకున్నాం అనుకుని మనకు నొస అనేది అసలు రాదా? ఇదేనా జాజుల చెట్టు? అరగల డాబా పైకి ఎక్కేసింది. వదినా వెళ్ళిపోతున్నానా? అలాగే తమ్ముడు వచ్చేసి ఉంటాడు. బాగుంది కందకూర, చాలా బాగుండవు వదిన. అలాగే వెళ్తున్నాను అయితే. బాయ్.